ఈ వారం అంటే ఏప్రిల్ 3న టాలీవుడ్ నుంచి 2 చిత్రాలు రిలీజ్ కాగా ఓ తమిళ తెలుగు బైలింగ్వల్ మూవీ కూడా విడుదలైంది. నిహారిక నిర్మాతగా మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో మెప్పించిన సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా మానస శర్మ దర్శకత్వంలో రాకాస తెరకెక్కింది. ప్రమోషన్స్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసిన రాకాస భయపెడుతూనే నవ్విస్తుందని, ముఖ్యంగా చందమామ కథలు మిస్ అవుతున్న పిల్లలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని అంటున్నారు. ఇక శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ సినిమా మీద నమ్మకంతో ఒక్కరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాలవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటించగా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి మంచి కిక్ ఎక్కిస్తుందని అంటున్నారు. ఇక సముద్రకని, గౌతమ్ మీనన్ అభినయ ప్రధాన పాత్రలలో రూపొందించిన తమిళ తెలుగు బైలింగ్వల్ మూవీ కార్మేని సెల్వం. వినడానికి కాస్త వింతగా ఉన్న ఈ టైటిల్ తోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే రాకాస, బైకర్ సినిమాలతో పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రతి ఇంటా జరిగే కథేనని, ఒకసారి కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా అనే టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాల్లో ఏ ఒక్క సినిమాకు కూడా సూపర్ హిట్ టాక్ పడలేదు. అన్ని కూడా యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకున్నాయి.